హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మమ్మల్ని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు చూస్తారు. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఆడబిడ్డ కడుపుతో ఉంటే వదినకు వచ్చిన గోస పార్ట్ 24 అన్నమాట. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. కొందరినే తెల్లారింది, నా బిడ్డకు ఎల్లుండి ఆపరేషను. రేపు ఒక్క రోజేనా? ఒక్కొక్కసారి పొద్దు గడవనే గడవది, కానీ ఇవాళ ఎందుకో తొందర అయిపోయింది. ఇక పంటే తెల్లారుతుంది, తెల్లారినాక ఇక రేపే అన్నట్టు. బాబు నాకు భయం అవుతుంది కదా, ఇక నిద్ర ఉండదు ఏముండదు. పుట్టినోళ్ళను ఎత్తుకుంటూ ఉండాలి, వాళ్ళు ఏడ్చి అదైతా అంటారు. నా బిడ్డకేమో వస్తుంటది. అత్తమ్మ ఏమైంది? అందరికో బాధ అంటే నీకో బాధ. నీకేం బాధ వచ్చే? ఏమైంది ఇప్పుడు? ఏం లెత్తి ఏంటిదే? కాదు పండగ ఏం నిల్చున్నావు బయట? నేను డోర్లు పెడదామని నేను వచ్చే వరకు బయట ఉన్నావు, అందుకే పిలుస్తానా. నువ్వైతే వండుకోరా, అదే నాకు నిద్ర పట్టట్లేదు. ఇవాళ ఏం మాయ రోగం వచ్చిందే డంబు? ఏమాదికి వచ్చింది అత్తమ్మ మళ్ళా? ఏమున్నదే, ఇవాళ పొద్దు గడవనే గడిచే ఇక తెల్లారితే ఇక ఒకటే రోజు ఆపరేషన్ కి. నాకు భయమే పాడైతాంది. అత్తమ్మ ఆపరేషన్ నీకు ఎత్తారా లేకపోతే శ్వేతకి ఎత్తారా? నీకేం పుట్టిందే అట్లంటావు? మరి ఇక నీకు వేసినంత ఫీల్ అయ్యి భయపడబడుతుంది. ఇక భయం కాదా అన ఎంతైనా కొంచెం. ఇక పిల్లగాడు పుడితే నిద్ర ఉండదు, మన్ను ఉండదు. ఓహో, నిద్ర ఉండదని బాధపడుతున్నా వేడంబక్క. అత్తమ్మ నువ్వు ఆపరేషన్ కి భయపడుతున్నావా లేకపోతే నిద్ర ఉండదు అని భయపడుతున్నావా? ఏదో తీయే అవ్వా, పండుకో నువ్వైతే. రేపు అన్ని చదరాలి ఇక బట్టలు. రేపు సాయంత్రమే రమ్మన్నదే, హాస్పిటల్ అడ్మిట్ కారీ సాయంత్రం వచ్చి అన్నది. అవునా పోర్రి, నువ్వు మామయ్య శ్వేత పోర్రి. ఇక ఆయన కూడా వస్తాడు కావచ్చు రేపు. పోరి నువ్వు రావానే? అబ్బాయి లేటి చేసి నన్నే అంటది. నేను పుట్టినాక అత్త గట్లుంటా అదే. పొద్దుగాల లేచి రా, పుట్టక ముందే నాకు భయమై పాడైతుందడా. ఎట్లనో అవుతుంది కంట. అటు ఇటు తెల్లారే. అబ్బో ఇక రేపే ఆపరేషన్. ఏమైందే అమ్మా? ఏం లేదు కొడుక, ఆఫీస్ పోతున్నావా? ఎలా పోకపోతేమో. ఎందుకే ఇంటికాడుంటే ఏం చేయాలి? ఏం లేదు బిడ్డ, రేపు చెల్లకు ఆపరేషన్ కదా, ఇలా సాయంత్రం అడ్మిట్ గమ్మనన్నారు. అవునా, బాగా వస్తాండి అట్నా? అత్తడట. వచ్చినాక పోయి అడ్మిట్ కారే. నేను రేపు అత్తా పొద్దున్నే లతని తీసుకొని. నాతోటి ఇయ్యాలనే అత్తేంది మీరు? హాస్పిటల్లో అందరు పోతే కోపడతారే. అయితే నేను పోతాను ఆఫీస్కు. పోరా పో. లత వెళ్ళొస్తా. వెళ్ళండి. ఓ పోరి, ఏం కూర వండినవే? ఈ భయానికి తిండే తినబుద్ధి అయితే లేదు. ఆగో, ఎప్పుడు ఖాళీగా ఉంటివి? రాత్రి నమ్మదిననే తింటివి. నిన్నది మటన్ ఉన్నది కదా, ఏం వండలేదు. లేచినవా బిడ్డ? లేచిందే అమ్మా. రేపే బిడ్డ ఆపరేషను. ఇలా సాయంత్రం రమ్మనే నీ భర్తకి చెప్పినవా? అత్తండట్నా? అత్త అన్నాడే. ఇంకోసేపు వండకపోయినావు, ఇక రేపడుతుంది సక్క నిద్ర ఉండదు నీకు. అయ్యో నిద్ర పాడదాను, పిల్లల కంటే ఎక్కువ నానే నిద్ర. ఏం గత్తి అమ్మా, నాకంత భయం తోటి నిద్రనే పడతలేదు. నేనైతే రాత్రి అంతా కూసున్నదా అన్ని కూసున్నట్టే, భయానికి ఊకే దొడ్డి కచ్చి పాడవుడు. అయ్యో గంతగనం భయపడితే రేపు ఆపరేషన్ కాడ ఎట్లుంటావు అత్తమ్మ నువ్వు? ఏమోనే, ఆపరేషన్ చల్లకుండా ఈ ఆపరేషన్ ఎందుకు కనిపెట్టిండో, ఈ కథ ఎందుకు కనిపెట్టిండో దేవుడు కానీ నాకు అర్థమైతలేదు. మరి తిండి ఎందుకు కనిపెట్టిండో అంటలేదు డంబు. దేవులన్నీ దింపినా బ్యాగులో పెట్టినా. సరేనే పోయి 2-3 చెద్దర్లు అల్ల పెట్టిపో బ్యాగులా. పెడతది. నేను ఈ దుకాణం దాకా పోయత్తా. పోయి రాపో. ఏం తెత్తవే? ఏ పనున్నదా బిడ్డ? భయపడకు శ్వేత, ఏం కాదు. లోకం మీద బొచ్చడు మందికి ఆపరేషన్లు అవుతున్నాయి, పిల్లల్ని కంటుర్రు. అందరూ భయపడే కంటుర్రా ఏంది? ధైర్యం తెచ్చుకోవాలి. మా అంటే కొంచెం అవస్తుంటది, ఇక పిల్లల గురించి భరించాలే. సరే వదినా. ఈ అవ్వ నాకంటే ఎక్కువ భయం మా అవ్వకే అవుతుంది కదా. ఇక మీ అవ్వకు నిద్ర ఉండదు తిండి ఉండదని మీ అవ్వ బాధ. ఈ అత్తమ్మ గట్నే భయపడుతుంది గాని. శ్వేత నాకు వచ్చినారా అండి? తొందరనే వచ్చిర్రు. ఈడ పడిపోతలేదా? ఏమో, ఇక నువ్వు చెప్పినప్పటి నుండి నాకు మనసున పడతలేదు. నిన్ననే వద్దామని అనుకున్నా కానీ ఇక బాగా టైర్డ్ అయి ఉంటే అందుకే ఇక పొద్దున్న లేసి వచ్చేసిన. అయ్యో టిఫిన్ చేసి రాలేదా మరి? చేయకపోతే ఎద్దురు పార్రి, వదిన ఉప్మా చేసింది. తింటా గాని ఎటువైంది అత్తమ్మ? సప్పులు లేదు. అచ్చుడితోటి అల్లుడు అత్తని అడుగుతాడు. అత్త మరి షాప్ పోయింది, మరి ఏం కొనుకొస్తుందో. ఇప్పుడే షాప్ కోతాను పోయింది మరి. సరే అన్నీ సర్దుకున్నావా నైటీలు గిట్లా? పెట్టిన బ్యాగ్లో పెట్టినా గానీ
ఈ అమ్మ రాలేదా? దానికి రేపేదో పని ఉందట, ఆ పని అయిపోయినాక అత్తా అని అన్నది. ఫోన్ చేస్తే ఎట్నో మాట్లాడుతుంది, అత్తరా అని లేకపోతే లేత్తి. అంతే అంతే. సంతోషం కూసోపోయినావు. కూసుంటా అక్క కూసుంటా. ఆ డంబు ఇంకా అత్తలేదు కదా, అంతగానం ఏం కొంటాంది షాప్లా? ఊర్ని అవ్వా, ఈ సామాన్ అంతా ఎందుకు తెచ్చింది? ఇంతకు ముందే వచ్చిన అత్తమ్మ, షాప్కి ఎందుకు పోయినావు? అమ్మా ఎందుకే, నాకేనా? బిడ్డ పుట్టపోయే పిల్లకు పిల్లగానికి అయ్యింది. ఓ పుట్టినాక వెంటనే అవి తింటారా? ఎవలకే? హాస్పిటల్ బోర్ కొడుతుందని నేనే పట్టుకొచ్చిన. నాకే తిననీకి తెచ్చుకున్న టైం పాస్ కు ఆడ దొరుకుతాయో అని. ఊర్ని ఆడ దీనికి కొంచెం అన్న రంది లేదు. హాస్పిటల్లో కూడా గివి తింటదట. అమ్మ నీకేమైనా పిస్సా అనే? అరే ఆడ ఆకలైతే ఏం తినుడు బిడ్డ, ఒక్కొక్కసారి టిఫిన్ అందది అందుకే కొనుకొచ్చుకుంటానా. అయ్యో అత్తమ్మ, నేను కొనుకరాపోదునా ఏంది? ఎవరి పని వాళ్ళకే ఉంటది కదనయ్యా. బ్యాగులు వేసుకొని పోతే ఎప్పుడన్నా ఆకలైతే మనిషి కింద మింగచ్చు అని. నేను తినద్దు కదనే. ఈ కాదవ్వా మాకు బిడ్డలు పెట్టకుండా అవ్వనే లప్ప మింగేటట్టున్నది కదా. ఇవి బ్యాగులో పెట్టిపోయే. అలా అత్తమ్మ బాగా తక్కువ తెచ్చినావు. షాప్లో లేవట్నే, గివ్వే ఉన్నాయట, గివ్వే పట్టుకొచ్చినా. లేకపోతే ఇంకో 2 తెద్దును. నువ్వు ఉండవలసిన దానివేనే మొద్దు. రైట్ థమ్స్అప్ కూడా తెచ్చుకోపోయినావు. గదంతా చల్ల కూలింగ్ అనే హాస్పిటల్ ఫ్రిడ్జ్ ఉంటాయా పెట్టుకోనికి? మరి అత్తమ్మ, నీకు హాస్పిటల్లో ఫ్రిడ్జ్ కూడా ఇస్తారా ఏంది? దీనికి అన్ని ఇస్తారు, అన్ని కావాలి దీనికి. పెట్టుకో, నువ్వే పెట్టి రాపో. అవు బిడ్డ, ఇక మెల్లగా తానం చేయకపోయాను. ఇక మెల్లమెల్లగా పోదాం. బాపు వస్తాడట, తయారుగమ్మన్నాడు. పోదామానే హాస్పిటల్కి? ఇక హాస్పిటల్ కాదు, సినిమా థియేటర్ కోర్రి. పోదాం. అదే మళ్ళీ అన్ని టెస్టులు చేస్తా అన్నది కదా, ముందు వాళ్ళనే రమ్మన్నది. పోర్రి శ్వేత, కొంచెం ముందుగాల పోతేనే అన్ని టెస్టులు చేస్తారు కదా. పోదామండి, ఇక నేను రెడీ అయితా. కాపో. లేకపోయినా వాళ్ళు ఏ తింటది అత్తమ్మ, ఇక ఓంగ తినిపోదాం. పోయి నీ బియ్యం పెట్టిపోయే. ఇన్ని బియ్యం పెట్టి ఓ టిఫిన్లలో పెట్టు. ఆ కూర ఉన్నది కూడా బాక్స్ లో పెట్టు. మళ్ళీ రాత్రి అడిగిపోయిన కాకలైతే హోటల్లో పొంటి తింటే బాగా రేటు పాడైతాయి. ఏ బందవత్తు టిఫిన్ కడతా గానీ మీకు రేపటిదాకా. పొద్దుగాల రావా? నే రేపటిదాకా అంటాను. నేనెందుకు రానత్తమ్మా? అత్త. సరే సరే, ఇక నేను కూడా రెడీ అయితా. ఎత్తవా ఏంది? ఇదే చీర కట్టుకొని పో. నువ్వేం రెడీ అవుతావు? ఇంకా ఏ ముఖం కట్టుకుంటానే, కట్టుకోపో. ఏమైంది అల్లుడు, ఇంకా ఇల్లు రెడీ కాలే? రైతారు మామయ్య. ఏ లడ్డు, అబ్బో మంచిగానే పిలుస్తాడు కదా మా అత్త పేరు ముద్దుగా, లడ్డు అని. ఏమైంది బిడ్డ, రెడీ అయిందా? పెద్ద బ్యాగ్ చదివినావా ఏంది? అబ్బో పెద్ద బ్యాగ్ చదివినావు కదా. బట్టల కంటే తినేటి ఎక్కువ ఉన్నాయి. తెచ్చిన అమ్మా మొక్కుకున్నావా బిడ్డ దేవుళ్లకు? పండంటి కొడుకు పుట్టాలని. ఎవరైతే ఏంది, మంచిగా ఉడతా అయిపోయా. ఏ ఎవరైనా ఏం కదత్తమ్మా, కానీ మంచిగా ఆరోగ్యంగా ఉండాలి. అంతే గంతే. పదండి ఇక పోదాం. కార్ మాట్లాడిన కార్ వచ్చింది, ఇక వార్రి. ఓ పోరి పోతాన్నావు, జరా పైలో ఇంటికాడా. పొద్దుగానే లేచి రారి కొడుకు. నువ్వు ఆపరేషన్ 8-9 వరకు ఎత్తా అన్నది, మీరు 7 వరకు అక్కడ ఉండుర్రి. సరే అత్తమ్మా, తొందరనే అత్తం. పోయేస్తా వదినా. క్షేమంగా పోయి లాభంగా రా బాబుని ఎత్తుకొని. సరే వదినా. రేపు మబ్బుల లేవు, 3 గంటల లేచి వంట చేసి పట్టుకొని రా. అబ్బా గంట పొద్దుగాల తిండేం తింటది అవ్వా? ఏ గంట పొద్దుగాల ఎందుకు? నా టిఫిన్ చేయొచ్చు, మధ్యాహ్నం వరకు వండుకొని అత్తారు కానీ నువ్వు రా. చేస్తాం కోడలా, మరి ఇల్లుకు తాళాలు వేసి వండుకోర్రి మంచిగా. సరే మామయ్య, నాకైతే భయమే అవుతుంది. నువ్వు భయపడకత్తమ్మా, నువ్వు ఇంకా ధైర్యం చెప్పాలి కానీ నువ్వే భయపడబడుతుంది. హాస్పిటల్ ఆపరేషన్లు అంటే భయం. పొద్దుగానే రాయిదరా, నీకు బాగా ధైర్యం ఉన్నది. మా అత్తకు పిత్తులే పడతాయి. ఈమెనే గింత భయపడతాంది, ఇంకా మరి ఆమె ఎంత భయపడాలి? ఆమెకు ధైర్యం చెప్పాలా? ఈమెనే ఉచ్చ పోసుకుంటాంది. రేపేం చేస్తుందో దోస్తులు, టైం లేకుండే అందుకే చిన్నగా చేసినాం వీడియో. ఏమనుకోకుర్రి. ఇక రేపటి వీడియోలో అయితే డెలివరీ కామెడీ ఉంటుంది. మరి డెలివరీ అయినాక ఎవరు పుడతారు ఏం కథ అనేది రేపటి వీడియోలో చూద్దాం. అలా మీరు బాధపడతారని మీకోసం కొంచెం చేసినాం వీడియో, అందుకే ఏమనుకోకుర్రి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. రేపటి వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. హాస్పిటల్లో ఏం జరుగుతుంది ఏం కథ అనేది రేపటి వీడియోలో అయితే చూద్దాం.
ఇంకా తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.